తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా మొండికేస్తున్న బడాబాబులపై కఠిన చర్యలు ఉంటాయని సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కిమిడి నాగార్జున హెచ్చరించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి సెంట్రల్ బ్యాంకులో ఈరోజు 28 లక్షల డిపాజిట్లను నాగార్జున ఖాతాదారుల నుండి అందుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 100 కోట్ల రూపాయల వరకు సెంట్రల్ బ్యాంక్ డబ్బు బడాబాబుల చేతుల్లోనే మగ్గిపోతుందన్నారు. రైతులకు చెందవలసిన డబ్బు ఇలా బడాబాబుల చేతుల్లో పడి మొండి బకాయిలుగా మారిపోవడం వలన రైతులు నష్టపోతున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు పంపించామని, తక్షణమే బకాయిలు చెల్లించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే డీసీసీబీలో డిపాజిట్లు చేసిన కస్టమర్లను నాగార్జున అభినందించారు. అందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజున డీసీసీబీ చీపురుపల్లి బ్రాంచ్లో సుమారు 25 నుంచి 30 లక్షల రూపాయలు డిపాజిట్ రావడం అనేది జరిగింది. మరి మా బ్యాంకుని నమ్మి వీళ్ళందరూ కూడా ఈ డిపాజిట్ వేయడం వల్ల నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కూడా అభినందించడం అనేది జరిగింది. డీసీసీబీ బ్యాంకుకి ఇతర ప్రైవేట్ బ్యాంకులకి ఒక తేడా ఉందండి. డీసీసీబీ అన్నది పేద రైతాంగం కోసం, సహకార రంగం బలోపేతం కోసం ఓపెన్ అయిన బ్యాంకు. ఇది ప్రాఫిట్ల కోసం ఉన్న బ్యాంకు కాదు. ఈ బ్యాంకు ఎంత బలంగా ఉంటే జిల్లా యొక్క రైతాంగం అంత సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఈ బ్యాంకు మెరుగైన సేవలు అందిస్తే వాళ్ళందరి జీవితాలు కూడా ఇంకా మెరుగుపడతాయి. నాకు డీసీసీ అధ్యక్షుడిగా అవకాశం వచ్చి సుమారు 4 నెలలు అవుతా ఉంది. ఈ 4 నెలల్లో కూడా బ్యాంకుని బలోపేతం చేసే దిశగానే అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళాం. ప్రధానంగా రెండింటి మీద ఫోకస్ పెడుతున్నామండి. అదేంటంటే బ్యాంకు యొక్క డిపాజిట్లు పెంచడం. రైతుల కోసం ఉన్న బ్యాంకు కాబట్టి ఈ బ్యాంకులో ఎంత సంపద ఉంటే అంత సంపదని కూడా రైతాంగానికి అందించి వారికి చిన్న చిన్న రుణాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా ఇస్తూ వాళ్ళ జీవితాలు మెరుగుపరచగలం. కాబట్టి టీచర్లు అందరి దగ్గరికి కూడా వెళ్ళి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరి దగ్గరికి కూడా వెళ్ళి, వ్యాపారస్తులందరి దగ్గరికి కూడా వెళ్ళి మేము తెలియజేస్తుంది ఏంటంటే ఇతర ప్రైవేట్ బ్యాంకుల్లో కాకుండా డీసీసీబీలో పెట్టండి. దీనివల్ల 2 జరుగుతాయి. ఉత్తమమైన ఇంట్రెస్ట్ రేట్స్ మీకు దొరుకుతాయి. రెండోది, ఈ జిల్లాలో ఉన్న రైతాంగానికి మేము సైతం ఏదో చేశామన్న సంతృప్తి కూడా మీకు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే రెండో విషయం, ముఖ్యమైన విషయం, ఈ రోజున నేను 1-2 ప్రెస్ మీట్లలో ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది. మరి పేద రైతాంగం కోసం ఉన్న బ్యాంక్ ఇది. కొంతమంది వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు 4-5 పేర్లు పెట్టేసి 20 లక్షలు మాత్రమే అప్పర్ లిమిట్ ఉంటే 1 కోటి కానివ్వండి, 1 కోటి పైబడి కానివ్వండి తీసుకుని మొండి బకాయిల రూపంలో ఉంచడం అనేది జరిగింది. మరి దాని మీద కూడా పోరాటం అనేది మేము చేస్తున్నాం. ఎందుకంటే 1 కోటి రూపాయలు వెనక్కి వచ్చిందంటే, ఈ బడాబాబులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 1 కోటి రూపాయలు తిరిగి చెల్లించారంటే 100 మంది రైతులు మేము ఆదుకోగలం. జిల్లా మొత్తం మీద కూడా సుమారు 100 కోట్లు మొండి బకాయిలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటాం. ఎందుకంటే పాపం చిన్న రైతు ఎవరైనా అప్పు తీసుకున్నారన్నా, చిన్న వ్యాపారస్తులు అప్పు తీసుకున్నారన్నా వాళ్ళు టైంకి కట్టేస్తున్నారండి. అదంతా మంచిదే. కానీ రాజకీయ కోణంలో అప్పులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళైతే తిరిగి కడతా ఉన్న పరిస్థితి లేదు. నా అంచనా ప్రకారం సుమారు 60 నుంచి 70 కోట్లు ఈ రకమైన బడాబాబుల దగ్గర ఉంది. మరి మీ అందరికీ కూడా నేను అపీల్ చేస్తున్నాను. అపీలే, ఇది రాజకీయం కాదు. మీ దగ్గరున్న డబ్బంతా కూడా మీరు తిరిగి వెనక్కి ఇచ్చినట్లయితే తద్వారా మేము రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకుంటాము. అలాగే రెండో విషయం, ఇలాగ మొండి బకాయిలు ఉంచుకోవడం వల్ల అయితే మీకు ప్రయోజనం లేదు. ఎక్కడికక్కడ పీనల్ ఇంట్రెస్ట్ పడుతున్నాయి, ఎక్కడికక్కడ వడ్డీలు పడుతున్నాయి, ఆ మొత్తాలన్నీ కూడా పెద్దవైపోతున్నాయి. కాబట్టి త్వరగా దీన్ని క్లోజ్ చేసుకోండి అని చెప్పేసి మా మనవి. అయితే ఒక్క విషయం అయితే చెప్పగలను, బిగ్గెస్ట్ డిఫాల్టర్స్ అందరికీ కూడా మేము ఆల్రెడీ 3 నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. 3 నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా స్పందించిన వారికి లీగల్ యాక్షన్ కూడా తీసుకోబోతున్నాం.